అమ్మ ఎట్లున్నారు ఇను నాయన, అమ్మ ఎట్లున్నారు కూలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న సీఎం. హైదరాబాద్ లోని ఓ పార్కులో పనుల పరిశీలన. రేవంత్ అన్న నువ్వేం చేస్తావు అంటే, అన్న ఎట్లున్నారు అని ఆటో కార్మికుడికి అడుగు అడుగు. కాకరి చుమ్ముతురా లేదా చూద్దాం. అన్న ఎట్లున్నారు అని రైతులకు అడుగు. కాకరి చుమ్ముతురా లేదా చూద్దాం. అన్న ఎట్లున్నారు అని చెప్పేసి నిరుద్యోగులకు అశోక్ నగర్ అడుగు. వాళ్ళు చెప్తారు ఇక బ్రహ్మాండంగా. వాళ్ళు కాకరి చుమ్మరు, రాళ్ళతో ముడి చంపుతారు అవసరం. అన్న ఎట్లున్నారు అని చెప్పేసి ఇలా ఉద్యోగులకు అడుగు. నెలనాడు జీతాలు వస్తున్నాయి లేదంటే అమ్మ ఎట్లున్నారు 20,000 రూపాయలు వస్తున్నాయా మహాలక్ష్మి పథకం అని అడుగు. తాత ఎట్లున్నారు 2 లక్షల అని 2,000 రూపాయలు పోయి 4,000 రూపాయలు పింఛన్ వస్తుందా అని తాతను అడుగు. చెప్తాడు ఎట్లుండవు. నోట్లో ఉంచుతారు రేవంత్ అన్న. ఏంది పార్కులలో తిరుగుతున్నావా? మందిని ముంచి పార్కులలో తిరుగుతున్నారు రేవంత్ అన్న. చాలా గొప్ప పని చేస్తున్నావు కానీ ప్రజలను అవుతురు. పార్కులలో తిరుగుతాను, ప్రజా పరిపాలన పేరు చెప్తాను, పథకాల పేరుతోని ఫోటోలు దిగి అన్నీ వచ్చిందని చెప్తాను. బొమ్మల ముఖ్యమంత్రి తప్ప అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి కావు. ఏం చెప్పమంటావు? ఇప్పుడు నెలనాడు జీతం వస్తారని చెప్పమంటావా? కూలికి పోతే పైసలు ఇస్తారని చెప్పమంటావా? తాగుతానికి పైసలు లేవని చెప్తామంటావా? తినడానికి పైసలు లేవని చెప్పండి. ఏం చెప్పమంటావు? ఈ రాష్ట్రంలో ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు కాబట్టి పాపం నీ చుట్టూ పోలీసులు వచ్చి వాళ్ళు భయపడరు. నా సోటం పిలువు, బండ బుద్ధులు వస్తాయి నా సోటంకి. నువ్వేం పొడిచినవాయా, ఏం పీకినవాయా, ఏం కట్టలు కట్టినావు, ఏం పీక్ పందిరేసిన 22 నెలలకెళ్ళని అడుగుతారు నా సోటుడు. మాలాంటి వాళ్ళంటే నీ కోపం యూట్యూబ్ కొట్టాలంటవా? మరి నీ సకదానం ఏంది? జూబిలీస్ రోడ్ నెంబర్ 45లో జూబిలీస్ ఏనా పోయి ఓ పని చేయి. జూబిలీస్ మన ప్యాలెస్ పక్కనంగా ఓ 2 నెలలకు పోయి ఊరాడు తప్ప. ఇగో నా పేరు రేవంత్ రెడ్డి, నీకు గుర్తున్నా కదా, మీ ఇంటి పక్కనే ఉంటా నేను సీఎంని. మరి నా ముఖం చూసి ఓటేస్తానని అడుగుదాం. ఓటుకు లక్ష పంచుదాం, ఎందుకంటే కాస్ట్లీ ఓటు కదా జూబిలీస్లో. ఓటు వేస్తామంటారా ఏమంటారో చూద్దాం. వాళ్ళు వేస్తారంటావా? నమ్మకం ఉందా? నాకైతే నమ్మకం లేదు రేవంత్ అన్న. లేదంటే జూబిలీస్లో పని చేయి, నువ్వు దొంగ ఓటు క్రియేట్ చేసుకో. నువ్వు ఉంటున్నావు కదా జూబిలీస్ ఎట్లాగో, సో అక్కడే దొంగ ఓటు క్రియేట్ చేసుకొని ఇక్కడే ఓటు వేసుకో. రేపు వేస్తుండొచ్చు, నాకు అది డౌటే. జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న పార్కు పనులను సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు వివాహ శుభకార్యాలకు హాజరై తిరిగి వస్తున్న సందర్భంలో ఆయన కాన్వాయ్ని ఆపి నిర్మాణ స్థలం వద్దకు వెళ్లి పనులను పరిశీలించారు. పూర్తిగా చెత్తాచెదారంతో నిండి కబ్జాకు గురయ్యే అవకాశం ఉన్న ఈ ప్రభుత్వ స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేయాలని గతంలో సీఎం రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసీ అధికారులకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆయన ఆదేశాల మేరకు ప్రారంభమైన నిర్మాణ పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. అంతే ముచ్చట. రేవంత్ అన్న, ఈ రాష్ట్రంలో నువ్వు హైడ్రా పేరుతో చేసిన ఆగమాగం పనులు తెలుసు. నువ్వంటే హైడ్రా వచ్చింది, ఇల్లు కూలగొచ్చింది, కానీ ఇట్లా మంచి డెవలప్మెంట్ చేస్తుంది, పార్కులు కడుతుంది, అభివృద్ధి చేస్తుంది. అంటే హైడ్రా మంచిదే అని చెప్పేసి మనం అనుకోవాలి. అనుకోవడం కోసం ఇట్లా వేసిన వార్త. బాగున్నారా అమ్మ, బాగున్నారా ఏమని చెప్పాలన్నా? నువ్వెంత బాధ పెడుతున్నావు చెప్పాలనా? నువ్వెంత గోస పెడుతున్నావు చెప్పాలనా? నీ ప్రభుత్వంలో నీ పరిపాలనలో ఎంత నాశనం అయిపోయారో చెప్పాలనా? ఏమని చెప్పాలి? ఊర్లల్లో పని చేసుకోవడానికి పనులు లేక, పైసలు లేక జనాలు పట్టణం వలస వచ్చి కూలినాలు పని చేసుకుంటారు, వాచ్మెన్ డ్యూటీలు చేసుకుంటారు, వ్యవసాయ పనులు బంద్ చేసుకొని వస్తారు. రైతన్న 4 మెతుకులు పండించే పరిస్థితి లేదు ఇలా ఊర్లలో. ఇంకా సిగ్గు లేకుండా అమ్మ బాగున్నావా, నేను బాగా మందిని ముంచినా, నా అంత సక్కమైన వాడు లేడని చెప్తున్నావు. సక్కమమ్మా నువ్వాడ సిగ్గు లేకపోయా నీకేమన్నా? ఇంకా రాదులే నీకు, కానీ అయిపోయింది, వచ్చే రోజులు లేవు.